హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు హైకోర్టు సంబంధించి హైకోర్టు జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి డిస్ట్రిక్ట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, అలాగే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. హైకోర్టు సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి. ఎస్టర్డే చాలామంది సబ్స్క్రైబర్లు సార్ మనకు కంప్లీట్గా వెబ్సైట్లో జస్ట్ ఒకటే నోటిఫికేషన్ చూపిస్తుంది, మనకు ప్రాసెసర్లో రిజల్ట్ మాత్రమే చూపిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఓపెన్ చేసి 3 పోస్టులకు సంబంధించి ఇక్కడైతే రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీరు కంప్లీట్గా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి మనకైతే కంప్లీట్గా ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఇక్కడ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాగే మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్. దాని తర్వాత మనకు గ్రేడ్ 3 స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి కూడా ఇచ్చారు. మనం ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఒకసారి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చేసి మనకు 27th రోజు అయితే అప్డేట్ చేయడం జరిగింది, రిజల్ట్ అయితే రిలీజ్ చేసిందనమాట. కానీ మనకు ఎస్టర్డే నిన్న మనకు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి అయితే మనకు ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఇక్కడ డేట్ చూసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ సర్వర్ సంబంధించి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ టు బి ఫిల్డ్ బై ద డైరెక్టర్ రిక్రూట్మెంట్ యాజ్ పర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. 1:3 రేషియో ప్రకారం మనకైతే సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనకు 33 జిల్లాలకు సంబంధించి మనకు కంప్లీట్గా ఇక్కడ వాళ్ళ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, సెలెక్ట్ అయ్యారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి. ఇక్కడ ఆదిలాబాద్లో 3 క్యాండిడేట్స్ అనమాట. భద్రాద్రి కొత్తగూడెంలో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి మనకైతే హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనే వాటికి సంబంధించి. ఇక్కడ సెలెక్ట్ అయిన వారికి అందరికీ కంగ్రాచ్యులేషన్ అనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు వెంటనే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అన్నీ రెడీ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇంకా మనకు డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. అనౌన్స్మెంట్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలి, ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీకు నెక్స్ట్ వీడియో కూడా చేసి అందిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మీ జిల్లాకు సంబంధించి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. మనకు ఓఎంఆర్ బేస్డ్ కంప్లీట్గా మనకు ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ మీరు రాశారు కాబట్టి 45 మార్క్స్ అయితే ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. 45 మార్క్స్ మీరు ఎగ్జామ్ రాశారు. 5 మార్క్స్ అనేది ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఓవరాల్ ఇంటర్వ్యూ ప్లస్ మీకు వచ్చినటువంటి టోటల్ మార్కులు కలిపి మీకు ఎవరికైతే హైయెస్ట్ మార్కులు ఉంటాయో వారి లిస్ట్ అనేది మళ్ళీ ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1:1 రేషియోలో మళ్ళీ డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారని కాదు. లాస్ట్ మనకు 1:1 రేషియోలో కూడా ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఎవరికి హైయెస్ట్ మార్కులు వచ్చాయో దాని తర్వాత వాళ్ళకే అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒకసారి చూసుకోండి మీరు. మీ ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు మీకు ఎన్ని కంప్లీట్గా మీరు మామూలుగా అప్పుడు చూశారు కదా కీ పేపర్, దాని తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయి మీకు. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళకు కంప్లీట్గా. ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏ సర్టిఫికేట్ మీరు రెడీ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్ రోజు ఉంటుంది, వాటికి సంబంధించి అప్డేట్ రాగానే వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అంతా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ద షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి విల్ బి పబ్లిష్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని ఇచ్చారు. ఇంకా మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదన్నమాట. చేసిన వెంటనే వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.